సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్ నుంచి బోల్డ్ అని మూవీ అప్డేట్స్ పెద్ద ఏం రాలేదు కానీ పర్లేదు, ఒక మోస్తరుగా బాగానే వచ్చాయి. ఇమీడియట్గా అవన్నీ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి రాజాసాబ్ నార్త్ అమెరికా బుకింగ్స్లో ఫ్రైడే నాటికి రీసెంట్గా 100K నెంబర్ టచ్ చేసింది. స్టార్టింగ్లో పుష్ బాగానే ఉంది, తర్వాత నుంచి మెల్లిగా లెట్ డౌన్ అయింది. ట్రైలర్ వదిలినా ఫస్ట్ సింగిల్ వదిలినా కంటెంట్ పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఇదంతా కేవలం ప్రభాస్ అన్న ఫేస్ కార్డు మీద వచ్చిన బుకింగ్స్ మాత్రమే. రిలీజ్కి ఇంకా 27 days ఉంది. దట్టు ప్రమోషన్స్ కూడా పెద్ద స్టార్ట్ చేయలేదు కాబట్టి లాస్ట్ 2 weeksలో బిగ్ జంప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే 1.5 to 2 million ప్రీమియర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బజ్జలేని ఈ మూవీకి అలాంటి నెంబర్ వచ్చిందంటే చాలా గ్రేట్ అనాలి. సెకండ్ సింగిల్ ప్రోమో సండే ఆర్ మండే ఎక్స్పెక్ట్ చేయండి. ఇంకా స్పిరిట్ మూవీ షూటింగ్ December 19th నుంచి రీస్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్, పుష్ప 2 రికార్డ్ని దురంధర్ క్రాస్ చేసింది. ఎలా అంటారా, సెకండ్ ఫ్రైడే బుక్ మై షో సేల్స్లో పుష్ప 2 టోటల్ 7,83,000 నెంబర్ పెడితే దురంధర్ దాన్ని 837K నెంబర్తో క్రాస్ చేసి సెకండ్ ఫ్రైడే BMS సేల్స్లోనే ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. నేను చూద్దాం అనుకున్న ఈ మూవీని, కానీ మా దగ్గర సబ్ టైటిల్స్ లేవు, మనకేమో హిందీ నేషాని. మన తెలుగు ప్రొడ్యూసర్స్ ఎవరైనా దీని రైట్స్ తీసుకుని డబ్ చేస్తే బాగుందును, కానీ ఎవరు పట్టించుకోవట్లే. మేబీ రిలీజ్ చేసినా ఓవరాల్ 2 కోట్ల గ్రాస్ కూడా మన వాళ్ళు ఎవరేమో. ఒకవేళ 2 కోట్లు వచ్చినా ట్యాక్స్ రూపంలో హ్యూజ్ అమౌంట్ పోద్ది. ఇంకా చిల్లర మనకెందుకులని వదిలేసినట్టున్నారు. OTT వచ్చాకనే చూడలేమో. నెక్స్ట్ వచ్చి ఫైనల్లీ లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. లాస్ట్ వీక్ చెప్పాను ఒక లెంతీ నైట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని. 6 months తర్వాత ఎన్టీఆర్ అన్న నీల్ గారు షూట్లో జాయిన్ అవుతున్నారు. ఈ మూవీ 2 partsగా రాబోతుంది. 2 partsకి సంబంధించి కీ సీన్స్ కూడా తీయబోతున్నారు. ఎలాగో 2026 రిలీజ్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంతా షూట్ చేసుకోవచ్చు. 2027లో 2 parts రిలీజ్ చేస్తే అదే హ్యాపీ. నెక్స్ట్ న్యూస్, పెద్ది మూవీ టీం జాన్ ఎండింగ్కి షూట్ ఫినిష్ చేసేలా ప్లాన్ ఉంది. కానీ లాస్ట్ వీక్ ఫ్లైట్ డిలే ఇష్యూ వల్ల ఢిల్లీ షెడ్యూల్కి బ్రేక్ పడింది. ఇప్పుడు హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. అది ఫినిష్ అయిన తర్వాత ఢిల్లీలో షూట్ ఉంటుంది. ఇంక ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అంటున్నారు. కానీ టీం ఏమో పక్కా మేము March 27th వస్తామంటున్నారు. ఈ రూమర్ మీద క్లారిటీ రావాలంటే జాన్లోనే తెలుస్తుంది. ఇంకా ఈ మూవీ సెకండ్ సింగిల్ Decemberలో రిలీజ్ అవ్వాలి. కానీ పండగకు వచ్చే మూవీ సాంగ్స్ 1 by 1 రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ గ్యాప్లో అటెన్షన్ డైవర్ట్ చేయకూడదని సాంగ్ రిలీజ్ చేయకుండా ఆపేశారు. చిక్రీ సాంగ్ ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది. మరి ఒక్క సింగిల్ లాంగ్వేజ్లో 100 million దగ్గరికి వితిన్ షార్ట్ టైంలో క్రాస్ చేయడం రికార్డ్ ఫిగర్ కదా. ఎవరైనా భయపడాల్సిందే రెహమాన్ గారికి. నెక్స్ట్ న్యూస్, త్రివిక్రమ్ అండ్ వెంకీ గారి ఫిలింకి బంధుమిత్రుల అభినందనలతో అనే టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అని ఫుల్ ట్రెండ్ అయింది. కానీ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అలియాస్ AK-47 టైటిల్ పెట్టి తన ఆ అక్షరం సెంటిమెంట్ని త్రివిక్రమ్ గారు కంటిన్యూ చేశారు. లోగో డిజైన్ చూస్తుంటే క్రైమ్తో కనెక్షన్ ఉన్న ఒక కుటుంబ కథా చిత్రంలో అనిపిస్తుంది. ఇది నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ అవుతుందంట. షూట్ రీసెంట్గా హైదరాబాద్లో స్టార్ట్ అయింది. నెక్స్ట్, అంతకుముందు చిరంజీవి గారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు కోర్టుని సంప్రదించారు. వాళ్ళ పిక్చర్స్ మార్ఫ్ చేయకుండా, ఫేక్ న్యూస్లు రుద్దకుండా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మా పరువుకి భంగం కలిగించేలా నెగిటివ్ ప్రాపగండా చేయకూడదని అండర్ సెక్షన్ IT Rules 2021 ద్వారా కోర్టులో కేసేశారు. ఈ ఇష్యూ మీద డీటెయిల్డ్ ఆర్డర్ December 22nd తెలుస్తుంది. నెక్స్ట్, కోర్టు మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ గారు తన నెక్స్ట్ మూవీ కూడా నాని గారి ప్రొడక్షన్లోనే చేస్తున్నారు. ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఒక క్రేజీ హీరో ఇందులో పార్ట్ అవ్వబోతున్నారు. 1 or 2 monthsలో డీటెయిల్స్ తెలుస్తాయి. నెక్స్ట్, కిరణ్ అబ్బోర్ అనే నెక్స్ట్ క్లిక్ చెన్నై లవ్ స్టోరీకి సంబంధించి మేజర్ షెడ్యూల్ రీసెంట్గా కంప్లీట్ అయింది. ఇది ఒక న్యూ ఏజ్ లవ్ డ్రామా. నెక్స్ట్, నవీన్ పోలిశెట్టి గారు అనగనగా ఒక రోజు మూవీలో సాంగ్ షూట్ అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతుంది. ఇది కాకుండా ఇంకో సాంగ్ కూడా బ్యాలెన్స్ ఉంది. దాంతో ఎంటైర్ షూటింగ్ ర్యాప్ చేసి సంక్రాంతికి వచ్చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి KGF హీరో యష్ చేస్తున్న ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ టాక్సిక్ మూవీకి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తున్నారు. అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే ఆబ్వియస్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అనియే కదా చేసేది. కానీ ఈ మూవీకి BGMస్కి మాత్రం రవి బస్రూర్ని తీసుకోబోతున్నారు. నిజంగా బ్యాంగర్ కొలాబరేషన్ ఇది. ఇంక ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ March 19th రిలీజ్ అవుతుంది. బట్ అదే టైంకి హిందీ నుంచి దురంధర్ 2, అజయ్ దేవ్గన్స్ ధమాల్ 4 కూడా రిలీజ్ అవుతున్నాయి. 10 days తర్వాత పెద్ది కూడా రిలీజ్ అవుతుంది. టాక్సిక్ నార్త్ క్లాష్ మాత్రం గట్టిగానే ఉంటుంది. అండ్ బాలీవుడ్లో లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి 10 daysలో రిలీజ్ అయ్యే పెద్దికి కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మళ్ళీ రావా జెర్సీతో సక్సెస్ చూసి కింగ్డమ్తో బాల్తో పడ్డ డైరెక్టర్ గౌతమ్ తిరునూరి గారి నెక్స్ట్ ఫ్లిక్ మ్యాజిక్ అని యంగ్స్టర్స్తో ఒక మ్యూజికల్ జానర్లో మూవీ రాబోతుంది. దీన్ని నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ Februaryకి ఇది రిలీజ్ అవబోతుంది. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఎప్పటి నుండి లైన్లో ఉంది. ఫైనల్గా ఇప్పుడు డోర్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. ఆల్రెడీ దీని నుంచి ఫస్ట్ సింగిల్ డోంట్ నో వై అని 9 months బ్యాకే రిలీజ్ అయింది. వినలేని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి వినండి. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ గారి PK క్రియేటివ్ వర్క్స్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు కలిసి మూవీస్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇందులో 2 moviesకి కళ్యాణ్ గారే హీరో. యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్య డీల్ 2021లోనే జరిగింది. బట్ ఎగ్జిక్యూట్ చేయలేదు అంతే. ఈసారి ఈ కొలాబరేషన్ మిస్ అవ్వదు. నెక్స్ట్ వచ్చి తరుణ్ భాస్కర్ అండ్ ఈషారబ్బ లీడ్ రోల్లో మలయాళం జయ 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 హే మూవీకి రీమేక్ రాబోతుంది.
దీని టైటిల్ ఓం శాంతి 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 అని అఫీషియల్ రిలీజ్ చేశారు. టీజర్ కూడా వచ్చింది. టీజర్ ఓకే, తెలిసిన సబ్జెక్టే కాబట్టి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈశ్వరబ్బా అండ్ తరుణ్ భాస్కర్ గారు డేట్లో ఉన్నారంట. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని స్ట్రాంగ్ బజ్ వినపడుతుంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ కొలాబరేషన్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీవేస్, విష్ దెమ్ కంగ్రాట్స్. నెక్స్ట్ న్యూస్, సీక్వెల్ హైప్ని ఏ మాత్రం మ్యాచ్ చేయకుండా ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న అఖండ 2 మూవీ ఓవరాల్ ఎంత కలెక్ట్ చేయాలి, ఎంత బిజినెస్ జరిగింది, డే 1 ఎంత తెచ్చింది, ఈ డీటెయిల్స్ అన్నీ చూస్తే ఇనీషియల్గా ఈ మూవీ బిజినెస్ 115 కోట్లు అయింది. బట్ తర్వాత పోస్ట్ పోన్ వల్ల రివైజ్ అయ్యి 104 కోట్లకు వచ్చింది. డే 1 కలెక్షన్ చూస్తే ఓల్డ్ వైడ్ 49 కోట్ల గ్రాస్ని 30 కోట్ల ప్లస్ షేర్ రాబట్టింది. అందులోనే తెలుగు స్టేట్స్ కలెక్షన్లో 38 కోట్ల ప్లస్ గ్రాస్ని 25 కోట్ల ప్లస్ షేర్ రాబట్టింది. ఇంకా 73 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే కానీ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్దు. సండేలోపు ఇది ఎలాగైనా అబోవ్ 65% అయినా కలెక్ట్ చేయాలి, లేదంటే బ్రేక్ ఈవెన్ కష్టమైపోద్ది. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి లాస్ట్ వీక్లో TFI స్టార్ హీరోస్ అప్కమింగ్ ఫిలిమ్స్ నుంచి 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి మన శంకరవర ప్రసాద్ నుంచి శశిరేఖ, భర్త మహాశైలకు విజ్ఞప్తి నుంచి అద్దం ముందు, అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేఖ్లేంగే సాలా రిలీజ్ అయ్యాయి. ఈ 3 సాంగ్స్ కూడా నాకు నచ్చాయి. రవితేజ గారి సాంగ్స్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ సినిమాలే పోతుంటాయి. ఈ అద్దం ముందు సాంగ్ మంచి కూల్ వైబ్ ఇచ్చింది, బీమ్స్ అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. అండ్ శశిరేఖ సాంగ్ ప్రోమో చూసినప్పుడైతే కాత్యాయని భోజనం చేసావా గుర్తొచ్చింది. బట్ సాంగ్ రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే లేదు. స్లో సాంగ్ అనుకున్నా, బట్ ఫాస్ట్ బీట్తో బాగా నడిచింది. యాక్చువల్గా ఈ సినిమా నుంచి వచ్చిన 2 సాంగ్స్లో లిరిక్స్ కూడా భార్యాభర్తల మధ్య కాన్వర్జేషన్స్తోనే పెట్టేశారు. అది గుడ్ థింగ్. అంటే సినిమా కథకి కనెక్ట్ అయ్యేలాగా సాంగ్స్ ఉన్నాయి, కానీ స్పెషల్లీ మెలోడీ సాంగ్ అంటూ ఎలాంటివి ఏం రాయలేదు. దీనికి కూడా బీమ్స్ గారే మ్యూజిక్. ఇంకా ఉస్తాద్ సినిమా మీద హోప్ లేకపోయినా సాంగ్స్ మీద మాత్రం నాకు నమ్మకం ఉంది, బికాజ్ ఆఫ్ DSP మ్యూజిక్. కళ్యాణ్ గారు అండ్ DSP కాంబినేషన్ ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. జల్సా నుంచి సర్దార్ గబ్బర్ సింగ్ వరకు వీళ్ళ హిట్ స్ట్రీక్ కంటిన్యూ అవుతూనే ఉంది. UBS నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన ఈ దేఖ్లేంగే సాలా ఫ్యాన్స్కి ఫీస్ట్ అంతే. సాంగ్ ఎంత బాగుందో, కళ్యాణ్ గారి డ్యాన్స్ కానీ ఆయన లుక్స్ కానీ చాలా బాగుంది. మాస్ డ్యాన్స్ నెంబర్. ఆ స్టేజ్కి, ఆ డ్యాన్స్కి, ఆ సాంగ్కి, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కాస్ట్యూమ్స్ కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయి. దీనికి దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సాంగ్స్లో మాత్రం DSP నెవర్ డిసప్పాయింట్స్. ఇందులో ఫ్యాన్స్కి పండగ లాంటి న్యూస్ ఏంటంటే డైరెక్ట్గా ఈ మూవీలో పవర్ స్టార్ ట్యాగ్ వాడేశారు హరీష్ శంకర్. నిజంగా ఒక ఫ్యాన్ అన్నట్టు కళ్యాణ్ గారిని హ్యాండిల్ చేయడంలో హరీష్ గారు PhD చేశారు. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.